అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అంతా కలిసి కొండెక్కుదామని డిసైడ్ అయ్యాం. వాటర్ బాటిల్స్ స్నాక్స్ తీసుకుని బయలుదేరిపోయాం. ఎక్కేప్పుడు మాత్రం వెదర్ కూల్ గా చూడడానికి చాలా బాగుంది. కానీ తర్వాత అదే మా కొంప ముంచింది. ఇలా ఎక్కుతూ ఉండగానే ఫస్ట్ వికెట్ పడిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీడు కూడా వైట్ ఫ్లాగ్ ఊపేశాడు. వీడు మాత్రం ఓన్లీ అమ్మాయిలకే హెల్ప్ చేస్తాడు. అసలు వీడు సగం దూరం కూడా ఎక్కలేడు అనుకుంటే వీడే మా అందరికన్నా ముందు ఎక్కేస్తున్నాడు. ఆల్మోస్ట్ 80% పైకి అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి వెదర్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పైకి ఎక్కి ఫొటోస్ దిగుతూ ఉన్నాం. ఈలోగానే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడడం ఆలస్యం, అందరం పరిగెత్తేసాం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా 8 మందిలో ఒక 4 వచ్చిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో దిగేశారు. అదే రూట్ లో మేము వెళ్ళాం. కానీ మనుషులు రూట్ ఇద్దరు కనిపించలేదు. కొంచెం సేపు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు మెరుస్తుంది, ఇంకోవైపు వర్షం పడుతుంది. చేసేదేం లేక మళ్ళీ కొండపైకి ఎక్కి వచ్చిన దారిని దిగేసి ఈ వర్షానికి దిగేదారిలో మా ఫ్రెండ్ ఒకటి స్కిడ్ అయిపోయాడు. ఆ ఫ్లోటింగ్ చూసిన అర్థమైండొచ్చు మీకు వర్షం ఎలా పడిందో అని. ఇంకొకటేమో వర్షంలో కూడా తీసుకొచ్చిన బిస్కెట్స్ ఎక్కడ వేస్ట్ అయిపోతాయో అని తింటున్నాడు. ఇంకెలాగోలా కొండ దిగేసి అందరం కింద కలిసాం. ఇక్కడ మా సియర్ గడు వర్షంలో తడడం వల్ల ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తుంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, వాడు పొట్ట మొత్తం లోపలికి బిగబట్టేశాడు. ఇంత వర్షంలో తడిచి కూడా మేమంతా ఐస్ క్రీమ్ తింటున్నాం. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.